రాష్ట్రంలో ఎలాగూ వాళ్ళ గద్దెనెక్కిన దగ్గర నుంచి విపరీతమైన మితిమీరిన హింస అనేటువంటిది వాళ్ళు హింసరచన ధ్వంసరచన అనేది వాళ్ళు ఒక పాలసీగా పెట్టుకున్నారు. వీళ్ళని చూస్తే నాకు అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ వైసీపీ వాళ్ళు పాపం హైదరాబాద్కి అంత దూరం నుంచి మాజీ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మహిళా ఎమ్మెల్సీలు వచ్చారు, మహిళా మేయర్లు వచ్చారు, మహిళా మంత్రులు వచ్చారు, మహిళా ప్రధాన కార్యదర్శులు వచ్చారు. ఇంతమంది వచ్చి ఇప్పుడు వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే మేము చాలా శాంతియుతంగా మా యొక్క డిసెంట్ని వ్యక్తం చేయడానికి వచ్చాము, మీరు అపాలజీ చెప్పండి అంటే అపాలజీ చెప్పే వ్యవహారమైన ఇదంతా. దానికి వాళ్ళు ప్రతిగా ఏం చేశారు, మా వెనక పార్టీ కాదు కూటమే ఇంత పెద్ద కూటమి ఉంది, దమ్మున్న ఛానల్ సొమ్మున్న ఛానల్ అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ దానికి కౌంటర్గా ఏమి ఇచ్చారు, మీ పత్రికా కార్యాలయానికి మా ఈ కార్యాలయం ఎంత దూరం, ఈ కార్యాలయం ఆ కార్యాలయానికి దూరం అంటే దాని అర్థం ఏంటి? రేపు మీ సంగతి ఆల్రెడీ చూశారు కదా పాపం. ఏదో ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఒక మత్సలేని జర్నలిజంలో ప్రస్థానం సాగించినటువంటి వ్యక్తిని నవ్వాడు అని చెప్పని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి నవ్వాడని అరెస్ట్ చేస్తే ఇంత మానవ సంబంధాల గురించి ఇంత అనుచితంగా మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తున్నారంటే ఇదేం పరిపాలన, ఇదేం ప్రజాస్వామ్యం గురించి పైగా మీరు చెప్తున్నారు, పైగా పత్రికా స్వేచ్ఛ గురించి పైగా ట్వీట్లో చెప్తున్నారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి?